నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని సభాపర్వంలో మనం 21వ అధ్యాయంలో ఉన్నాం. మగధ రాజధాని ప్రాశస్త్యము, 3 నగరాలను ఛేదించుట, శ్రీకృష్ణ జరాసంధ సంవాదం. ఈరోజు ఈ అధ్యాయంలోని మొదటి భాగం చూద్దాం. వాసుదేవోవాచ ఏష పార్థ మహాన్ భాతి పశుమాన్ నిత్యమంబుమాన్ నిరామయస్సు వేష్మాఢ్యగ్నివేశో మా గదశుభ. వాసుదేవుడు అన్నాడు, కుంతీనందన చూడు, ఇది మగధ దేశపు రాజధాని. నిత్యం జలసమృద్ధితో, పశు సంపదతో, రోగాలకు దూరమై ప్రకాశిస్తోంది. సుందర భవనాలతో నిండి ఈ నగరం మనోహరంగా కనిపిస్తోంది. వైహారో విపులశైల పరాహో వృషభస్తథా తథా ఋషిగిరిస్తాత శుభాశ్చైశ్చక పంచమాః. ఏతే పంచమహాశృంగాః పర్వతాః శీతలద్రుమాః రక్షంతీవ అభిసంహవ్య సంహతాంగా గిరివ్రజం. ఇక్కడ విహారానికి ఉపయోగపడే విపులం, వరాహం, ఋషభం, ఋషిగిరి, చైత్యకం అని 5 పర్వతాలు ఉన్నాయి. పెద్ద పెద్ద శిఖరాలు గల ఈ 5 సుందర పర్వతాలు చల్లని నీడనిచ్చే చెట్లతో వ్యాపించి ఒకదానితో ఒకటి పనివేసుకుని ఈ గిరివ్రజపురాన్ని సంరక్షిస్తున్నాయి. పుష్పవేష్టిత శాఖాగ్రై గంధవద్భిర్మనోహరై నిగూఢాయివ లోధ్రాణాం వనః కామి జనప్రియై. ఇక్కడ లొద్దుగు చెట్లతో నిండిన పెద్ద మనోహర వనం ఉన్నది. 5 పర్వతాల మధ్య, లొద్దుగు చెట్ల మధ్య ఆ నగరం దాగి ఉన్నది. ఎటు చూసినా పూలతో వ్యాపించి ఉన్నది. లొద్దుగు పూల సుగంధం కాముకులకు చాలా ఇష్టమైంది. శూద్రాయాం గౌతమో యత్ర మహాత్మాం సంక్షితవ్రతః ఔషీనర్యామజనయత్ కాక్షీవాద్యాం సుతాన్ ముని. ఇక్కడే మిక్కిలి కఠిన వ్రతాన్ని ఆచరించే గొప్ప మనస్సు గల గౌతమ మహర్షి ఉచీనర దేశపు స్త్రీ, ఆమె కన్యకగా ఉన్న సమయాన కాక్షీవంతుడు మొదలుగా గల పుత్రులను జనింపజేశాడు. గౌతమ ప్రణయాత్తస్మాద్యథాసౌ తత్ర సత్మని భజతే మాగధం వంశం సనృపాణామనుగ్రహాత్. ఈ కారణంగా గౌతముడు రాజులపై ప్రేమతో అక్కడనే ఆశ్రమాన నివసించసాగాడు. అనుగ్రహంతో మగధదేశపు రాజులను సేవించసాగాడు. అంగవంగాదయశ్చైవ రాజానస్సు మహాబలాః గౌతమక్షయమభ్యేచ్చనమంతే స్మపురార్జున. అర్జున, పూర్వకాలంలో బలవంతులై అంగవంగ మొదలైన దేశాల రాజులందరూ గౌతముని గృహానికి వచ్చి అక్కడ తనతో ఆనందించసాగారు. వనరాజీస్తు పశ్యేమాహ పిప్పలానాం మనోరమా లోధ్రాణాం తు శుభా పార్థ గౌతమౌక సమీపజాః. పార్థ, గౌతముని ఆశ్రమ సమీపాన సుందరాలైన పిప్పల, లోధ్రాది శుభవృక్షాల వరుసలు ప్రకాశిస్తున్నాయి చూడు. అర్బుదశ్చక్రవాపీ చ పన్నగౌ శత్రుతాపనౌ స్వస్తికస్యాలయశ్చాత్ర మణినాగస్య చోత్తమః. ఇక్కడ అర్బుదం, చక్రవాపి అనే పేర్లు గల పీడాకరాలైన 2 ఏనుగులు ఉన్నాయి. స్వస్తికం, మణినాగం అనే పేర్లు గల ఏనుగులకు కూడా ఉత్తమ గృహాలు ఉన్నాయి. అపరిహార్యా మేఘానాం మాగధామనునా కృతాః కౌశికో మణిమాంశ్చైవ చక్రాతే చాప్యనుగ్రహం. మను ఆజ్ఞానుసారం ఈ మగధ దేశం మేఘాలకు విడోరానిదయింది. ఇక్కడ ఎల్లప్పుడూ సమయానుకూలమైన వర్షం పడుతుంది. చండకౌశికుడనే ముని, మణిమంతుడనే ఏనుగు దీన్ని అనుగ్రహ దృష్టితో చూస్తూ ఉంటాయి. పాండరే విపులే చైవ తథా వారాహకేపి చ చైత్యకే చ గిరిశ్రేష్ఠే మాతంగే చ శిలోశ్చయే. ఏతేషు పర్వతేంద్రేషు సర్వసిద్ధ మహాలయాః యతీనామాశ్రమాచ్చైవ మునీనాం చ మహాత్మనాం. శ్వేతవర్ణం గల వృషభగిరి, విపులం, వారాహకం, శిలలతో వ్యాప్తమైన మాతంగం, పర్వతశ్రేష్టమైన చైత్యకం. ఈ పర్వతాలపై సిద్ధులకు మణిమందిరాలు ఏర్పడ్డాయి. యతులు, మహాత్ములైన మునుల ఆశ్రమాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. వృషభస్య తమాలస్య మహావీర్యశ్చ వై తథా గంధర్వరక్షసాం చైవ నాగానాం చ తథాలయః. వృషభుడు, మహాపరాక్రమశాలి తమాలుడు, గంధర్వులు, ఏనుగులు అక్కడ నివసించడం చేత ఆ నగరం అధిక శోభ కలిగి ఉన్నది. ఏవం ప్రాప్య పురం రమ్యం దురాధర్షం సమంతతః అర్ధసిద్ధిం స్వనుపమాం జరాసంధోభిమాన్యతే. ఈ విధంగా 4 వైపుల నుంచి ప్రవేశింప శక్యంగాని నగరాన్ని పొంది జరాసంధుడు నాకు సాటిలేని నగర సంపద సిద్ధించిందని గర్వించి ఉన్నాడు. వయమాసాదనే తస్య దర్పమజ్య హరేమహి. ఈరోజు మనం వాని ఇంటికి పోయి అతని గర్వాన్ని అంతటిని హరించి వేద్దాము. వైశంపాయనోవాచ ఏవముక్త్వా తతః సర్వే భ్రాతరో విపులౌజసః వాష్ణేయః పాండవౌ చైవ పతస్థుర్మాగధం పురం హృష్టపుష్టజనోపేతం చాతుర్వర్ణ్య సమాకులం. వైశంపాయనుడు అన్నాడు, జనమేజయ,
ఈ విధంగా మాట్లాడుకుంటూనే శ్రీకృష్ణుడు భీమార్జునులు ముగ్గురు కలిసి మగధపురంలోకి ప్రవేశించారు. ఆ నగరం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులనే చాతుర్వర్ణ్యంతో ప్రకాశిస్తోంది. అక్కడి జనమంతా ఆనందం సంతృప్తి కలిగి ఉన్నారు. స్పీతోత్సవమాదృశ్యం ఆసేదుశ్చ గిరివ్రజం తతో ద్వారమనః సాధ్య పురస్య గిరిముచ్ఛ్రితం బారద్రథై పూజ్యమానం తథా నగరవాసిభిః మగధానాం సురుచిరం చైత్యకాంతం సమాద్రవన్. అక్కడ ఉత్సవాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. అంతా గెలువ శక్యం కాని వారు గిరివ్రజ సమీపానికి వారు ముగ్గురు చేరారు. వారు ముఖద్వారాన్ని విడిచి ఉన్నతమైన చైత్యక పర్వత శిఖరం గుండా నగరంలోకి ప్రవేశించారు. ఆ నగరాన్ని నివసించే ప్రజలు బృహద్రథ కుటుంబీకులు ఆ పర్వత పూజను చేస్తున్నారు. మగధ దేశీయులకు ఆ పర్వతం ఎంతో ప్రియమైనది. ఎత్ర మాంసాదమృషభం నాససాద బృహద్రథం హత్వా మాంసతాలాభిత్తిస్రో భేరీరకారయత్. అక్కడ రాజైన బృహద్రథుడు వృషభుడనే పేరుగల మాంసభక్షకుడు రాక్షసుని యుద్ధంలో చంపి అతని చర్మంతో 3 నగరాలు చేయించాడు. వాటిని ఒకసారి మోగిస్తే అతని చర్మంతో 3 నగారాలు చేయించాడు. వాటిని ఒకసారి మోగిస్తే అవి నెల వరకు అలా మోగుతూనే ఉంటాయి. స్వపురే స్థాపయామాస తేన చాణక్య చర్మణా యత్ర తా ప్రణదన్ భేర్యదివ్య పుష్పావచూర్ణిత. రాజు ఆ నగారాలను చర్మంతో బిగించి తన నగరంలో ఉంచాడు. ఎప్పుడు ఆ నగారాలు మోగుతాయో అప్పుడు అక్కడ పుష్పవృష్టి కురుస్తుంది. భంక్యా భేరీత్రయం తేపి చైత్య ప్రాకారమాత్రబంద్వారతోభిముఖా సర్వే యయుర్నానాయుధాస్తదా మాగధానాం సురుచిరం చైత్యకం తం సమాద్రవన్ శిరసీవ సమాఘ్నంతః జరాసంధం జిఘాంసవః. వారు ముగ్గురు అక్కడి భేరీత్రయాన్ని చీల్చి చైత్య ప్రాకారం అధిరోహించారు. వారు ఆయుధాలను తీసుకుని మాగధులకు ఇష్టమైన చైత్యకంపై పరుగిడసాగారు. జరాసంధుని చంపాలని భావించి ఆ పర్వత శిఖరంపై కొట్టసాగారు. స్థిరం సువిపులం శృంగం సుమహత్తత్పురాతనం అర్చితం గంధమాల్యైశ్చ సతతం సుప్రతిష్ఠితం విపులైర్బాహుభిర్వీరాహతేభితేభి హత్యాభ్యపాతయం తతస్తే మాగధం హృష్టాః పురం ప్రవిశుస్తదా. ఆ చైత్యక పర్వత విశాల శిఖరం చాలా పురాతనమైనది కానీ దృఢమైనది. మగధ దేశంలో చాలా ప్రతిష్ఠ కలిగినది. ప్రతిదినం గంధమాల్యాదులతో పూజింపబడుతుంది. శ్రీకృష్ణ భీమార్జునులు తమ భుజబలంతో విరగొట్టి ఆ పర్వత శిఖరాన్ని పడగొట్టారు. పిమ్మట వారు ప్రసన్నులై మగధ రాజధాని గిరివ్రజంలో ప్రవేశించారు. ఏతస్మిన్నేవ కాళేతు బ్రాహ్మణా వేద పారగాః దుష్ట్వాదు దుర్నిమిత్తాని జరాసంధమదర్శయన్. ఇదే సమయాన వేద విధులైన బ్రాహ్మణులు దుష్టగుణాలను చూచి జరాసంధుని సూచించారు. పర్యజ్ఞ కుర్వంశ్చ నృపం ద్విరదస్థం పురోహితాః తతశ్చాంతయే రాజా జరాసంధ ప్రతాపవాం దీక్షితో నియమస్థోసౌ ఉపవాసపరో భవతు. పురోహితులు జరాసంధుని ఏనుగుపై కూర్చుండబెట్టి చుట్టూ నీరాజనాలతో అగ్నిని ప్రజ్వలింపజేశారు. ప్రతాపవంతుడైన జరాసంధుడు అనిష్టం శాంతించడానికి వ్రతదీక్షను గైకొని నియమాలను ఆచరిస్తూ ఉపవాసం చేశాడు. స్నాతకవ్రతినస్తే తు బాహుశస్త్రాదిరాయుధాః యుజుత్సవ ప్రవిశుజ్జరాసంధేన భారత. ఇటువైపు నుంచి వారు ముగ్గురు యోధులు స్నాతక వ్రతాన్ని ఆచరించే బ్రాహ్మణుల వేషాలు ధరించి బాహువులే ఆయుధాలుగా కలిగి మిగతా ఆయుధాలను విడిచి జరాసంధుడితో యుద్ధం చేయాలని నగరంలోకి ప్రవేశించారు. భక్ష్యమాల్యాపణానాం చదృశ్రియముత్తమాం స్ఫీతాం సర్వగుణోపేతాం సర్వకామ సమృద్ధినీం తాంతు దృష్ట్వా సమృద్ధిం తే వీథ్యాం తస్యాం నరోత్తమాః రాజమార్గేణ గచ్చంతః కృష్ణ భీమధనంజయాః బలాద్ గృహీత్వా మాల్యాని మాలాకారాన్ మహాబలాః. తినుబండారాలు, పూలమాలలు, ఇతర వస్తు సామగ్రిగల దుకాణాలలో సిద్ధపరచిన అపూర్వమైన సంపదగల ప్రదేశాన్ని చూశాడు. ఆ నగర వైభవం సర్వగుణ సంపన్నంగా అన్ని కోరికల్ని తీర్చేదిగా ఉన్నది. ఆ వీధిలోని అద్భుత సంపదలను చూసిన శ్రీకృష్ణ భీమార్జునులు ఒక మాలాకారు నుండి చాలా మాలలు బలవంతంగా తీసుకుని నగరంలోని ప్రధాన రహదారి గుండా నడవసాగారు. తర్వాతి భాగం మరో అంకంలో చూద్దాం. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయ తనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.